హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇందు అయితే రేఖ దగ్గరకు వచ్చి, ఆంటీ నాకు చాలా భయంగా ఉందాంటీ. ఇంతవరకు ఎప్పుడు కూడా మీ మాటని జవతట్టలేదు, కానీ ఇప్పుడు మీ మాటని కాదని మరొకరిని పెళ్లి చేసుకుని వచ్చినందుకు మీరు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే భయంగాను అలాగే బాధగాను అనిపిస్తుంది అని అంటుంటే, ఇక పక్కన ఉన్న భ్రమర అయితే, ఏంటమ్మా నీకు మా రేఖని చూస్తుంటే భయంగా ఉందా? ఒకవేళ అలా నిజంగానే నీకు భయం ఉంటే నువ్వు వెళ్ళెళ్ళి ఆ రాజునో అలాగే పెళ్లి చేసుకుని రావు అంటూ ఇంకా భ్రమర ఇందుని అంటూ ఉంటే, ఇందు పిన్ని అలా మాట్లాడతారేంటి? అసలు మీరు నా బాధని అర్థం చేసుకోవట్లేదు. నేను రేఖ ఆంటీ బాధపడుతుందని ఎంతగానో కుమిలిపోతున్నాను. ఆంటీ మీ బాధను నేను చూడలేకపోతున్నాను అంటూ ఇక ఇందు అయితే రేఖ దగ్గర నాటకాలు ఆడుతుంటే, రేఖ ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇంకేంటి అంతా అయిపోయింది, ఇక వీళ్ళు నన్నేం చేయలేరని ఇలా నా దగ్గరకొచ్చి ఓ వచ్చేస్తున్నావు కదూ అని అంటుంటే, అయ్యో అదేంటాంటీ అలా మాట్లాడుతున్నారు? నేనెప్పుడైనా మీ గురించి అలా ఆలోచించానా? ఇంతవరకు మీరేం చెప్పినా సరే కాదనకుండా చేశాను, కానీ ఇప్పుడు మీరు చెప్పింది చెయ్యలేకపోయాను, మదన్ని పెళ్లి చేసుకోలేకపోయాను అని అంటుంటే, ఏంటి నేను చెప్పిందంతా చేస్తూ వచ్చావా? ఇప్పుడు కూడా నేను చెప్పింది చేస్తావా అంటూ రేఖ అడగడంతో ఆ మాటలకి ఇందు చేస్తానాంటీ, చేస్తాను, మీరేం చెప్పినా సరే చేస్తాను అని అంటుంటే, అయితే నువ్వు విడాకులిచ్చేయి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇందు షాక్ అయిపోతుంది. ఇక రేఖ మాటలకి ఇందు, ఆంటీ విడాకులా అని అంటుంటే, అవునమ్మా విడాకులే, చెప్పావుగా నువ్వేం చెప్పినా చేస్తాను చేస్తాను అని, అందుకే విడాకులిచ్చేయి అని అంటూ ఉంటే, ఇంకా ఒక్కసారిగా రేఖ కూడా, వినిపించలేదా? మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నా మీద నీకు అంత ప్రేమున్నప్పుడు నన్ను బాధ పెట్టడం నీకిష్టం లేదు అన్నప్పుడు వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకున్న వాడికి విడాకులిచ్చేయి, ఏంటి ఏమంటావు అని గట్టిగా అడగడంతో ఇక ఇందు, సరే ఆంటీ అలాగే ఇచ్చేస్తాను అని చెప్పి ఇక ఇందు మాట్లాడడంతో ఒక్కసారిగా రేఖ అయితే తెగ సంబరపడిపోతుంది. ఇంకా అక్కడే ఉన్న భ్రమర, ఓయ్ ఇదిగో ఇందు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విడాకులు ఇచ్చేస్తావా? చూడు నీకు పెళ్ళయ్యి 24 గంటలు కూడా కాలేదు, రేఖ చెప్పిందని విడాకులు ఇచ్చేస్తావా? ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే ఇక రేఖ, వదినా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే రాజుగాడికి సపోర్ట్ చేస్తున్నారా అని అంటుంటే, అది కాదు రేఖ, ఇంకా పెళ్ళయ్యి 24 గంటలు కూడా గడవలేదు, ఇప్పుడు విడాకులంటే ఆ రాజుగాడు ఒప్పుకుంటాడా? వాణ్ణి చూస్తుంటేనే చాలా కంత్రిగాళ్ళ ఉన్నాడు అని అంటుంటే ఇక రేఖ అయితే, చూడు ఎందు విడాకులిస్తానంటే వాడు ఎందుకు విడాకుల మీద సంతకం పెట్టాడో అది చూస్తాను, చూడు రెడీగా ఉండు, నేను ఉదయాన్నే లాయర్ని పిలిపిస్తాను అని అంటుంటే ఇక పక్కన ఉన్న భూషణ్ అయితే, రేఖ నీకేమన్నా పిచ్చి పట్టిందా? చూడు ఉన్న పలంగా విడాకులంటే ఎలా వస్తాయి? ఎంత మ్యూచువల్గా డైవర్స్ని తీసుకురావాలన్నా కనీసం ఇద్దరికీ పెళ్ళయి సంవత్సరమన్నా ఉండాలి. మరి వీళ్ళిద్దరికీ పెళ్ళై 24 గంటలు గడవందే విడాకులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి చెప్పు? ఇందు అంటే నువ్వు చెప్పిన దానికి గంగిరెద్దులా తల ఊపుతుంది, కనీసం నీకన్నా తెలియద్దా అంటూ ఇక భూషణ్ రేఖతో మాట్లాడుతూ ఉంటే రేఖ ఒక్కసారిగా భూషణ్ మాటలకి, అవును నిజమే కదా, పెళ్ళైన సంవత్సరం వరకు విడాకులు రావు కదా అని అంటుంటే ఇంకా భ్రమర అయితే, ఆ అమ్మాయిందు అందుకేనా రేఖ అడగగానే విడాకులు ఇచ్చేస్తాను అన్నావు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇందు అయితే తన మనసులో, నాకు తెలుసు మీరు ఇట్లాంటిదేదో చెప్తారని నేను ముందే ఊహించాను, అందుకే మీరు చెప్పినట్టుగానే విడాకులు ఇస్తాను అన్నాను, కానీ విడాకులు ఇవ్వాలంటే లాయర్ సంవత్సరం టైం పెడతారు, ఈ సంవత్సరంలో నేను అనుకున్నది చేస్తాను అని చెప్పి
ఇందు తన మనసులో అనుకుంటూ వాళ్ళ వైపు ఒక రకంగా చూస్తుంది. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ అయితే రాజు దగ్గరికెళ్ళి నానా అని పిలవడంతో ఇక ఒక్కసారిగా రాజు అయ్ బాబోయ్ ఈవిడ మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు మీ ఇల్లెక్కడా, మీ వాళ్ళెక్కడుంటారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటూ ఇలాగ రకరకాల ప్రశ్నలు వేసి నన్ను చావు కొడుతుందేమో, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక రాజు భయపడుతూ ఉండగా అపర్ణ అయితే ఏంటి బాబు పిలుస్తుంటే పలకట్లేదేంటి? నిన్నే బాబు, నేను ఇందాక మీ వాళ్ళెక్కడుంటారా అని అడిగాను, కానీ నువ్వు ఏం సమాధానం చెప్పలేదు అని అంటుంటే చూడండి అమ్మమ్మగారు, నేను ఇంటికి వచ్చిన తర్వాత కనీసం నాకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. నేను తిన్నానా ఉన్నానా అని కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది మానేసి మీరు ఇల్లెక్కడా, వాకిలెక్కడా, మీ వాళ్ళెక్కడా అంటూ ఇలా రకరకాల ప్రశ్నలతో నన్ను చాలా విసిగిస్తున్నారు అని చెప్పి ఇంకా రాజు మాట్లాడుతుంటే అయ్యో బాబు, నేను అడిగే ప్రశ్నలకి నీకు అంత విసుగ్గా ఉందా అని అంటుంటే చచ్చ మీకు అలా అర్థమైందా? అలా కాదమ్మమ్మగారు, మీరు అడిగిన ప్రశ్నలకి విసుగు రాలేదు, ఆకలికి విసుగొస్తుంది. నాకు చాలా ఆకలిగా ఉంది, మరి భోజనం పెడతారా అని చెప్పి ఇక రాజు అయితే అపర్ణని అడుగుతూ ఉంటే చిన్నప్పుడు తన మనవడు స్వరాజ్ ఎలా అయితే అడిగాడో ఇప్పుడు రాజు కూడా అలాగే అడగడం చూసి అపర్ణ అలాగే నిలబడిపోతుంది. ఇక అపర్ణని చూసిన రాజు అయితే అమ్మమ్మగారు ఏమైంది, మీరు ఏం మాట్లాడరేంటి అని అంటుంటే అలా కాదు బాబు, నిన్ను చూస్తుంటే అచ్చం చిన్నప్పుడు నా మనవడిలాగా అనిపిస్తున్నావు. వాడు కూడా నీకులాగానే ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అమ్మమ్మ అంటూ చాలా ప్రేమగా అడిగేవాడు. రా బాబు రా, నీకోసం నీకిష్టమైన కూరలన్నీ చేశాను అంటూ ఇంకా అపర్ణ అయితే రాజుకి ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తుంటే మరి చికెన్ ఉందా అని అడగడంతో ఒక్కసారిగా అపర్ణ తనలో తను నవ్వుకుంటూ చికెన్ ఏంటి బాబు, నీకోసం మటన్, ఫిష్ అలాగే ఫ్రాన్స్ అన్ని కర్రీస్ చేపించాను, ఇదిగో తిను అంటూ ఇంకా అపర్ణ అయితే రాజుకి భోజనం పెడుతూ ఉంటే ఇంతలో ఇందు నానమ్మ అని పిలవడంతో వచ్చేసింది బ్రహ్మరాక్షసి, కనీసం మనశ్శాంతిగా అన్నం కూడా తిననివ్వట్లేదు అని అనుకుంటూ ఏంటిందు ఏమైంది, కనీసం భోజనం కూడా తినకూడదా అని అంటుంటే అదేం కాదు, నువ్వొక్కడివే తింటుంటే అందుకే అడిగానులే అని చెప్పి ఇందు అయితే ఇక రాజు పక్కనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఒక్కసారిగా ఇందు రాజు ఇద్దరికీ కూడా అపర్ణ భోజనం వడ్డిస్తుండగా రేఖ అలాగే భూషణ్ ఇక భ్రమర శేషు అక్కడికైతే వస్తారు. ఇక వాళ్ళని చూసిన ఇందు పైకి లేవబోతుంటే ఇంకా పక్కన కూర్చుని ఉన్న రాజు ఏమైంది, ఎందుకు లేస్తున్నావు, నువ్వింకా భోజనం తినలేదు కదా, కూర్చో అని చెప్పడంతో అలా కాదు అంటూ ఇక రేఖ వాళ్ళ వైపు చూస్తుంది. రేఖ వాళ్ళ వైపు రాజు కూడా చూసి ఏంటి వాళ్ళొస్తే నువ్వు లేచిపోవాలా, కూర్చుని భోంచేయి అంటూ రాజు అయితే ఇక ఇందు చెయ్యి పట్టుకుని భోజనం దగ్గర కూర్చోబెడతాడు. ఇంతలో భ్రమర బాబు నువ్వు ఇక్కడ రూల్స్ తెలియక అలా మాట్లాడుతున్నావేమో, చూడు బాబు మేమందరం తిన్న తర్వాతే ఇందు తినాలి, అలాగే ఇందు తినే చోటు ఇది కాదు, అదిగో అది అంటూ ఇక నేల వైపు చూపిస్తుంది. ఒక్కసారిగా రాజు అయితే అలా భ్రమర చెప్పేసరికి షాక్ అయిపోతాడు. అదేంటి నువ్వు ఈ ప్యాలెస్కి మహారాణన్నావు, ఇందాకేమో స్టోర్ రూమ్ చూపించావు, ఇప్పుడేమో నువ్వు నేల మీద కూర్చుని తినాలని వీళ్ళంటున్నారు. అసలు నిజంగా నువ్వింటికి మహారాణివా లేకపోతే పని మనిషివా అని చెప్పి ఇక రాజు అయితే ఇందుని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఇందు రాజు వైపు కోపంగా చూస్తుంది. ఇంకా రాజు సరేలే అంటూ సైలెంట్గా ఉంటే ఇక అపర్ణ భ్రమరా ఏం మాట్లాడుతున్నావు, తను ఈ ఇంటికి వారసురాలు, తను నేల మీద కూర్చుని ఎందుకు భోంచేయాలి, చూడండి ఇంతవరకు మీరాడిందంతా తను ఆడిందేమో, ఇప్పుడు తనని చూసుకోవడానికి తనకి సపోర్టుగా తన భర్త వచ్చాడు, తనెందుకు నేల కూర్చోవాలి, తనెందుకు మీరు తిన్న తర్వాత తినాలి, చూడండి నా మనవరాలికి మనవడికి ప్రేమగా భోజనం వడ్డిస్తున్నాను, మీకంతగా కావాలంటే వాళ్ళు తిన్న తర్వాత తినండి అని చెప్పి ఇక అపర్ణ అయితే కోపంగా రేఖ అలాగే భ్రమర వైపు చూసి అంటూ ఉంటే ఇక భ్రమర రేఖ అయిపోయింది,
అంతా అయిపోయింది. ఇంతవరకు ఏదో ఒక రోజు ఈ ఆస్తి వస్తుందని చాలా అంటే చాలా ఆశగా ఉండేవాళ్ళం. కానీ అపర్ణ చూసావుగా, ఆ ఇందు పెళ్లి చేసుకున్న వాడిని చూసి ఎంతలా విర్రవీగిపోతుందో చూడు. వాడికి ఈ ఆస్తి మొత్తాన్ని అప్పగించేసి మనం తట్టబుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తుంది. చివరికి భోజనం తినేటప్పుడు కూడా మనశ్శాంతిగా తినకుండా ఎట్లా మాట్లాడుతుందో చూసావుగా అని అంటుంటే ఇక రేఖ, ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? రోజు మేం తిన్న తర్వాతే కదా మీరు తినేది, మరిప్పుడు కొత్తగా ఏంటిది అని అంటుంటే ఇక రాజు అయితే అదంతా చూసి, ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తప్పే ఉంది, మేం తిన్న తర్వాత తినండి. పైగా కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాం. మా కోసం అమ్మమ్మగారు చాలా ఐటమ్స్ చేశారు. మేం తిన్నాక ఏమన్నా మిగిలితే మీరు తిందురులే, కంగారు పడకండి, వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి అంటూ ఇక రాజు అయితే నవ్వుతూనే వాళ్ళకి దిమ్మ తిరిగే డైలాగే వేస్తాడు. ఇంకా రాజు మాటలకి అపర్ణ అయితే చాలా సంతోషిస్తుంది. వాళ్ళిద్దరికీ కడుపు నిండా భోజనాన్ని పెట్టి ఇంకా చాలా ప్రేమగా వాళ్ళ వైపు చూస్తుంటుంది. ఇంకా ఇందు కూడా రాజు మాటలకి కొద్దిగా రాజు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంటుంది. ఇంకా రాజు అయితే, అమ్మయ్య, కడుపు నిండా కమ్మగా తిన్నాను, ఇక హాయిగా పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళడంతో ఇక అక్కడ కాస్త బెడ్ కూడా లేకపోవడంతో ఇక రాజు, అమ్మమ్మగారు లోపల స్టోర్ రూమ్లో బెడ్ కూడా లేదు, ఆ రూమ్లో పడుకోవడం నా వల్ల కాదు అని రాజు మాట్లాడుతూ ఉంటే రాజు మాటలకి అపర్ణ, అదేంటి బాబు నువ్వలా నేల మీద పడుకోవడమేంటి? ఈ ఆస్తికి నీ భార్య వారసురాలు, అలాగే తన భర్తవి, నువ్వు అలా నేల మీద పడుకుంటే ఎలా? చూడు బాబు, ఇక్కడ చాలా గదులున్నాయి, అందులో నీకు ఏ గది నచ్చితే ఆ గదిలో నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అంటూ అపర్ణ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ఇందు, నానమ్మ ఏం చేస్తున్నావు? రేఖ ఆంటీకి కోపం వస్తే ఏంటే రేఖ ఆంటీకి కోపం వచ్చేది? చూడు, ఇంతవరకు నువ్వు నోట్లో నాలుక లేని దానివి కాబట్టే ఆ రేఖ నిన్ను అలా ఆడుకుంది. కానీ ఇప్పుడు రేఖకి బుద్ధి చెప్పే దానికి కరెక్ట్ మొగుడొచ్చాడు అంటూ ఇక అపర్ణ అయితే ఇందుతో చెప్తుంటే రాజు అయితే డైరెక్ట్గా ఇక తను గతంలో వాళ్ళ నాన్న స్వరాజ్ ఏ గదిలో అయితే పడుకునేవాడో అదే గదికి వెళ్ళి ఆ గదిని చూస్తుంటే ఇంకా ఇందు, ఏంటి ఈ గదిలోకొచ్చావు అని అంటుంటే, నాకెందుకో ఇక్కడున్న గదులన్నిటికంటే ఈ గదే నచ్చింది, మనం ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటున్నాం అంటూ రాజు మాట్లాడుతూ ఉంటే ఇక ఇందు అయితే, చూడు, ఈ గది రేఖ ఆంటీది, ఇందులో మనం పడుకుంటే రేఖ ఆంటీ అస్సలు ఒప్పుకోదు అని అంటుంటే, చూడు, అంతగా కావాలంటే మీ రేఖ ఆంటీని కింద స్టోర్ రూమ్కి పొమ్మను, నేనైతే మాత్రం ఇక్కడే పడుకుంటాను అంటూ రాజు వెళ్ళి బెడ్ మీద పడుకుని ఉంటాడు. ఇంకా ఇందు అయితే రేఖ వస్తుంటే భయపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ కూడా అక్కడికైతే వస్తుంది. బెడ్ మీద పడుకుని ఉన్న రాజుని చూసి రేఖ కోపంతో రగిలిపోతూ, ఏయ్ నువ్వేంటిక్కడ అని చెప్పి ఇంకా రాజుని అడుగుతూ ఉంటే రాజు, నేను ఇక్కడే ఉన్నాను, అయినా మీరేంటిక్కడ? చూడండి, ఈ రోజు నుంచి ఇది నా గది, ఇందులో నేను మాత్రమే ఉంటాను, ఇక ఈ గదిలో ఎవరు ఉండడానికి వీల్లేదు అంటూ రాజు మాట్లాడుతూ ఉంటే రేఖ, ఏయ్ ఏంట్రా, ఇంట్లోకొచ్చి ఒక్కరోజు కూడా కలదు, అప్పుడే మా మీద పెత్తనం చెలాయిస్తున్నావు? చూడు, అది ఇంటికి వారసురాలై ఉండొచ్చు, కానీ ఈ ఇంటికి యజమానిని మాత్రం నేనే, నేను చెప్పిందే ఇక్కడ జరుగుతుంది, మర్యాదగా నోరు మూసుకుని కిందకి పో అని అంటుంటే, అబ్బబ్బా నీకొక్కసారి చెప్తే అర్థం కదా పిన్ని, ఎందుకలా విసిగిస్తున్నావు? నేను ఇక్కడే ఉంటాను. అమ్మమ్మగారు, ఆవిడికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి, నాకు చాలా విసుగ్గా ఉంది అంటూ మొహం మీద తలుపు వేస్తాడు. ఒక్కసారిగా రేఖ, రేయ్ తలుపు తీయరా, తలుపు తీయంటూ దనదన తలుపులు కొడుతుంటే ఇంకా అపర్ణ అయితే, చూడు రేఖ, మరి అంతలా కష్టపడకు, చూడు, ఇన్ని రోజులు నా కొడుకు రాజ్ గదిని వాడుకుని నువ్వు ఏదో ఈ ఇంటి యజమానిలాగా ఫీల్ అయ్యావు, కానీ వాడు ఏకంగా వాళ్ళ మావయ్య అత్తయ్య ఉన్న గదిని మళ్ళీ వాళ్ళ గదిలా ఉపయోగించుకోవడం కోసం వాడు అదే గదిలో అడుగుపెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక నుంచి ఇందు అలాగే
తన భర్త రాజు